మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలు చాలా ఆలస్యమైనవి, ఏమనుకోకండి. కొంచెం పళ్ళల్లో పడి ఆలస్యమైంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేల చారు ఆమ్లెట్ అండి. మా వారికి నేల చారుతో ఆమ్లెట్ తినాలనిపించిందంట. ఎక్కువ శాతం నేనైతే టమాటా చారు చేసిన, పప్పు చారు చేసిన, నేల చారు చేసిన, బెండకాయ కూర, బంగాళదుంప ఫ్రై ఇలాంటివి చేస్తూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు ఆ రెండు వద్దులే అనుకున్న టైంలో ఇలా ఆమ్లెట్ వేస్తానండి. కానీ చాలామంది ఇష్టపడతారండి, ఇలా చారులలో ఆమ్లెట్ తింటాం చాలా ఇష్టంగా తింటారు చాలామంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే మంచిగా తింటామండి, బాగుంటుంది టేస్ట్. చారుతో పాటు ఈ ఆమ్లెట్ పెట్టుకొని అన్నంలో తింటే భలే ఉంటుందండి. మరి ఈరోజు నేను గ్రహణం తర్వాత పూజ ఎలా చేసుకున్నాను, అలాగే నేల చారు ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను, చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. ఇకపోతే నాలాంటి వాళ్ళని చూసి ఈ సామెత పుట్టింది అనుకుంటాండి. అంటారు కదా, ఉడికిందాకా ఆగినమ్మ ఆరిందాకా ఆగలేదు అని. ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. అన్నం వేడివేడిగా ఉంది, చారు వేడివేడిగా ఉంది, ఆమ్లెట్ వేడిగా ఉంది. కానీ తినాలి అన్న ఆతృత అంత మనసు లాగుతుందనమాట, ఎప్పుడెప్పుడు తిందామని. ఈ రెండింటి కాంబినేషన్లో సూపర్ ఉందండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా చూడండి, మీకే నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి లాంగ్ వీడియో కూడా చూడండి అబ్బా.